పేరు సుమతి. నేను జూనియర్ క్లాస్ టీచర్ని. మా క్లాస్ నేమ్ వచ్చి వెంచరు. జూనియర్ క్లాస్లో మంచి స్టోరీసు, పిల్లలతో యాక్టివ్నెస్లు, మెమరీ వర్స్లు ఇవన్నీ నేర్పించడం చాలా బాగుంది. వాళ్ళకి నేర్పించడం నేను చాలా నేర్చుకున్నాను. ఈ ఆపర్చునిటీలు ఇస్తున్న జియోన్ బాప్టిస్ట్ చర్చ్కు నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. నా పేరు మార్తా. నేను సీనియర్స్కి టీచర్గా చేస్తున్నాను. నా టీం పేరు వచ్చేసి అడ్వెంచరస్ టీమ్. మా VBS థీమ్ వచ్చేసి క్వెస్ట్ టు పర్పస్. గత సంవత్సరం కూడా నేను టీచర్గా చేస్తున్నాను. ప్రైమరీ, జూనియర్స్ అందరికీ చేస్తున్నాను, కానీ అది ఫస్ట్ టైం నేను సీనియర్స్కి టీచర్స్గా చేస్తున్నాను. సో ఇందులో ఫస్ట్ నేను నేర్చుకొని పిల్లలకి ఏ రకంగా నేర్పించాలనేది నేను నేర్చుకున్నాను. తర్వాత పిల్లలకి వాళ్ళ లైఫ్లో ఏ పర్పస్ ఉంది అనేది కాకుండా నేను కూడా నా లైఫ్లో గాడ్స్ పర్పస్ ఏమి అని తెలుసుకొని దాని ప్రకారంగా నేను నేర్చుకుంటున్నాము. ఫస్ట్ డే మేము ఆడమ్ అండ్ ఈవ్ గురించి నేర్చుకున్నాం. తర్వాత సెకండ్ డే గిడియోన్ గురించి నేర్చుకున్నాం. థర్డ్ డే వచ్చేసి మేము జాషువా గురించి నేర్చుకున్నాం. తర్వాత ఫోర్త్ డే వచ్చేసి మేము ఇజ్రాయలైట్స్ ఏ రకంగా అడవిలో ఉన్నప్పుడు ఉన్నారనేది నేర్చుకున్నాం. తర్వాత ఈరోజు ఇజ్రాయలైట్స్ మన్నా వాళ్ళ ఫుడ్ ఏ రకంగా తిన్నారు, దేవుడు ఏ రకంగా వాళ్ళని పోషించారు అనేది నేర్చుకున్నాం. ఈ రకంగా మేము నేర్చుకుంటూ పిల్లల్ని నేర్పించడానికి మాకు దేవుడు ఇచ్చిన ఈ సమయానికి ప్లస్ పాస్టర్ ఇచ్చిన ఈ సమయానికి అందరికీ థ్యాంక్ యూ చెప్తూ థ్యాంక్ యూ. Praise the Lord. I'm Onyx and I teach to beginners and our team name is Chase. And in the CBSE I have learned to be patient, and also I have learned to listen more than talk. And so this is my first class to teach the children, and that has been a good experience. And I thank Pastor Vasant Kumar and Auntie for giving me this opportunity. This will help me in spiritual life to preach, and thank you. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ప్రియా. నేను ఇంటర్మీడియట్ క్లాస్ టీచర్. మా క్లాస్ నేమ్ వచ్చి జర్నీ. నేను ఈ వారం అంతా పిల్లలకి స్టోరీస్ చెప్పేయడానికి దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు. ఏ రీతిగా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి స్టోరీస్ అని దేవుడు నాకు సహాయం చేశాడు. ధైర్యంగా పిల్లలకి ఏ రీతిగా చెప్పాలో కూడా నాకు దేవుడు సహాయం చేసినందుకు దేవునికి స్తోత్రం చెప్తున్నా. ఆ స్టోరీస్ పిల్లలకు చెప్తున్నప్పుడు ఆ మారల్ ఆఫ్ ది స్టోరీస్లో నేను కూడా చాలా నేర్చుకున్నా. నా లైఫ్లో కూడా దేవుని మీద ఎలాగా బలమైన విశ్వాసం ఉంచాలని, ఇంకా దేవుని మీద ఎలా ట్రస్ట్ ఉంచాలని నేర్చుకున్నా. అలాగే గిద్యోన్ ద్వారా బలహీన పరిస్థితుల్లో కూడా గిద్యోన్ ఏ రీతిగా దేవుడు లేవనెత్తుకున్నాడో అలా కూడా నేర్చుకున్నాను. ఈ వారమంతా నేను దేవునిలో చాలా బలపడినాను. ఆత్మీయంగా కూడా దేవుడు నన్ను బలపరిచాడు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు మేరీ. నేను ప్రైమరీ క్లాస్ టీచర్ని. లాస్ట్ ఇయర్ కూడా నేను CBSEకి క్లాస్ టీచర్గానే ఉన్నాను. ఈ వారంలో వచ్చేసి నేనేం నేర్చుకున్నానంటే దేవులో ఎలా విశ్వాసంగా బలపడాలో, ప్రతి ఒక్కటి దేవుడికి నమ్మకంగా మనం ఉంటే దేవుడు కార్యాలు చేస్తారు. అలాగే ఎస్తేరు తన ప్రజల్ని విశ్వాసంగా ప్రార్థనలు ఎలా కాపాడుకున్నదో అలా నేను నేర్చుకున్నాను. ప్రతి కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఒక నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థిస్తే ప్రతి ఒక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుందని నేర్చుకున్నాను. అలాగే పిల్లలకి ఎలా చెప్పాలో కూడా నేను ప్రార్థన పూర్వకంగా ఉండి వాళ్ళకి నేర్పించినాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు కెజరాని. నేను సియోను ప్రార్థనా మందిరం సభ్యురాల్ని. సియోను ప్రార్థనా మందిరంలో సండే స్కూల్ టీచర్గా నేను సేవ చేస్తున్నాను. ఇక CBS ప్రోగ్రామ్కి డైరెక్టర్గా ఉంటూ అన్నీ చూసుకుంటున్నాను. ఇక CBS ప్రోగ్రాం ప్రారంభం అవడానికి 1 month ముందుగా ప్రార్థించిన రీతిగా దేవుడు అద్భుతంగా ఈ కార్యాన్ని ఈ వారం రోజులు జరిగించాడు. ప్రతి అవసరాన్ని తీర్చి పిల్లల్ని అనుకున్న లెక్క కంటే ఎక్కువగా పిల్లలందరినీ నడిపించి మీ దేవుని నామానికి మహిమకరంగా జరిపించుకున్నాడు. ఈ అవకాశాన్ని మాకు కల్పించిన సంఘ కాపిరి గారికి, అలాగే మాకు మెటీరియల్స్ అందించిన సేవా భారత్ టీంకి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. My name is Karishma. I'm from beginners. Our class name is Chase. Then I love to stay here. I learn new songs and we played here also. Then if we pray for
God will help. Then it's nice to stay here. Praise the Lord. నా పేరు అమూల్య. నా క్లాస్ పేరు వచ్చేసి ప్రైమరీ క్లాస్. నేను ఈరోజు చెప్పబోయేది, నేను ఈ సిబిఎస్కి వచ్చిన నుంచి స్టోరీస్, సాంగ్స్, మళ్ళీ కొత్త ఫ్రెండ్స్, మా టీచర్స్ బాగా నేర్పిస్తుండ్రు. మళ్ళీ సాంగ్స్ చాలా నేర్చుకున్నా. నాకు చాలా అక్కోళ్ళు పరిచయం అయినరు. తర్వాత ఈరోజు అంతా నేను బైబిల్ ఎట్ట రీడ్ చేయాలో, మళ్ళీ వాక్యం ఎట్ట రీడ్ చేయాలో, బైబిల్లో ఉన్న స్టోరీస్ అవంతా నేర్చుకున్నాను. Praise the Lord. My name is Rakshana. I am from junior class. My class name is Venture. On first day, I learned about stories, and I learned about image of God. How does the God created our image? And second day, in second day I listened about faithfulness. And third day I learned about courage. How does the Caleb and Jacob was courage. And fourth day I learned about if we pray to God, then God will listen our prayers, and he will deliver us. And third and fourth and fifth day I learned about Jonah. About Jonah was about to escape from God, and God saw it, and he stopped Jonah, and he brought up storms and winds, and Jonah told to the disciples to throw me in the water. And the big whale came, and it swallowed Jonah, and it took for Nineveh, and it lived in Nineveh, and Jonah was thanked to God. Myself, I am Humaira. I am from class intermediate. Today I am going to speak what I have learned from these 5 days. I don't know about Bible only. My teachers have helped me in CBSE, what about Jesus and this God, what we should obey and follow it all. And I have learned many things here, like songs, activities and new memory words. Today I am going to share with my friends also what we have to learn about God. God has helped in us so many things, and we should be praised to Him, and He'll help us in everything and everywhere. And we should believe God, that God is with us, and God have every plan for us. That before we was not knowing what plan He had. After coming for this CBSE, I have known what God have gave this plan. Everyone says God have a plan, but we do not know what is that plan, and we should be following God, and we should be saying everyone this, God is with you, and you should not scared for anything, and God is with us for everything. After coming here, my teachers have helped me for learning so many things from this Bible stories. I have learned so many memories from this all. I would not forget this all from this year. Thank you. ప్రైజ్ ద లార్డ్. నా పేరు కీర్తన. ఐఎమ్ ఫ్రమ్ సీనియర్ క్లాస్. మా సీనియర్ క్లాస్ పేరు వచ్చేసి అడ్వెంచర్ టీమ్. మా క్లాస్ టీచర్ పేరు వచ్చేసి మాతా టీచర్. సో ఐ హ్యావ్ లెర్న్ దిస్ 4 days ఇన్ ద క్లాస్ వచ్చేసి ఫస్ట్ డే వచ్చేసి నేను సర్పెంట్ అండ్ ద సేవియర్ గురించి నేర్చుకున్నాను. సో దాంట్లో వచ్చేసి ఆడమ్ అండ్ ఈవ్ ఎలా దేవునికి దూరం అయ్యారో సాతాన్ మాటలు విని, మనము ఇతరుల మాటలు వినకుండా దేవుని మాటలు విని దేవుని మార్గంలో నడవాలని అర్థమైంది. సెకండ్ డే క్లాస్లో వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ హీరో గిడియాన్. దీంట్లో వచ్చేసి గిడియాన్ గురించి నేర్చుకున్నాను. గిడియాన్ వచ్చేసి పిరుకువాడుగా ఉండిండు ఆయన లైఫ్లో. సో నేను గిడియాన్ లైఫ్లో ఇంకా నేర్చుకునింది, మనము లోకంలో పిరికివాడు అయి ఉండొచ్చు, బట్ మనం దేవుడికి స్పెషల్ వ్యక్తులు మనము. సో మనం ఎప్పుడు ఒక పిరుకువాడు అనుకోకుండా దేవుని ప్రకారంలో మనము స్పెషల్. నెక్స్ట్ డే థర్డ్ డే వచ్చేసి నేను హైడింగ్ ఆన్ అ రూఫ్. థర్డ్ డే వచ్చి హైడింగ్ ఆన్ అ రూఫ్. దాంట్లో నేను నేర్చుకునింది రాహాబ్ గురించి. రాహాబ్ ఇజ్రాయేల్ ఓన్లీ 2 members-ని కాపాడిండు. ఎందుకంటే రాహాబ్ ఆల్రెడీ రాహాబ్ని కాపాడిండు కాబట్టి ఒక సిచ్యువేషన్లో. సో మనం కానీ ఎవరైనా హెల్ప్ చేస్తే మనం ఇతరులు కానీ హెల్ప్ చేయాలా, అది నేర్చుకున్నాను. అండ్ ఫోర్త్ డే వచ్చేసి స్టార్టింగ్ అ ఫ్రెష్, జాకోబ్ అండ్ ఇజ్రా.
దాంట్లో వచ్చేసి జాకబ్ వచ్చేసి వాళ్ళ తండ్రిని మోసం చేస్తాడు. మనం నేను దాంట్లో నేర్చుకునేది వచ్చేసి మనం ఇతన్ని హేట్ చేయకుండా, మోసం చేయకుండా ఉండటం నేర్చుకున్నాను.